ఇప్పుడు మా ఊరికైతే మేము సిద్ధం ఉండడానికి ఒక అర్థం ఉంది. ఎందుకంటే ఒక పార్టీ సింగిల్ గా పోతున్నాం, 175 స్థానాలకు మేము వస్తున్నాం. ఇప్పుడు మరి జనసేన వాళ్ళు ఎన్ని స్థానాలకు పోటీ చేస్తున్నారు, ఎన్ని స్థానాలకు సిద్దమవుతున్నారు, తెలుగుదేశం పార్టీ ఎన్ని స్థానాలకు సిద్దమవుతుంది? ఒకరుగా వస్తున్నందుకు మేము సిద్దం అనడంలో ఒక సవాలు ఉంది. దానికి ఒక అటువైపు నుంచి అనడంలో ముందు అసలు వాళ్ళు కలిసి వస్తుంటే ఎన్ని స్థానాలు, మొత్తం 175 స్థానాలకు పోటీ చేయలేని వాళ్ళు, మందలుగా తప్ప కలిసి రాలేని వాళ్ళు దేనికి సిద్ధం అంటున్నారు? ఒకరు మేము సిద్ధమే అంటే మేము సంసిద్ధమని ఇంకోరండి జోకర్లుగా మిగిలిపోలే. అర్థం లేని మాట దానికి. అసలు ఇంతకుముందు ఏనన్నట్టు వాళ్ళు అసలు ముందు మాది మొత్తం దీనికి నిన్న శంకారావం పూరించారు. ఈయన మొత్తంగా క్యాడర్ మీటింగ్లు అన్ని జరుగుతున్నాయి. ఒక పక్క ఇంకో పక్క లిస్ట్ అనౌన్స్ చేస్తున్నాం. 175 స్థానాలకు పెడుతున్నాం, 25 పార్లమెంట్ స్థానాలు. ముందు అది తేల్చుకున్నాక వాళ్ళు ఇంకో మేము కూటమిగా సిద్ధమంటారా లేదా 10 పార్టీలుగా సిద్ధమంటారా అప్పుడు చెప్పుకోవచ్చు. అన్నిటికంటే ముఖ్యం వాళ్ళు ఎక్కడైతే మీరు అడిగిన ప్రశ్న ఆ ప్రాంతంలో వాళ్ళు ఏదైతే ఫ్లెక్సీ పెట్టారో అక్కడ ఎన్నికల్లో ఆ పార్టీ పోటీ చేస్తుందా, ఆ అభ్యర్థి మా అభ్యర్థి చెప్పనండి చెప్పి చేసుకుంటే తప్పే ఉంది. అది అంతే. బాగుండంగా కాదు వాడుతున్నారా ఇంకోరు వాడుతున్నారా అనే దాంట్లో ఇక్కడ డిస్కషన్ అప్రస్తుతం అన్ని కూడా. కానీ ఏదైతే సిద్ధమని దీనికి సిద్ధమని ఇక్కడ ఆ ప్రాంతంలో వచ్చి వాళ్ళు పెట్టి మేము దేనికి సిద్ధమని, అందుకే మేము అడిగాను దేనికి సిద్ధమని చెప్పింది పోటీ చేస్తామని. మేమైతే ప్రతి బూత్ లో మేము సిద్ధం అంటాను, ప్రతి గ్రామంలో సిద్ధం, ప్రతి నియోజకవర్గంలో సిద్ధం. అక్కడ వైఎస్ఆర్సీపీ సిద్ధం ఉంటుంది. మీరు అక్కడ జనసేన పోటీలో లేని చోట జనసేన సిద్ధం అంటే దానికి సంసిద్ధం అంటే దానికి ఏమైనా అర్థం ఉంటుందా? తెలుగుదేశం పార్టీ లేని చోట సంసిద్ధం అంటే అర్థం ఉంటుందా? మొత్తం స్థానాలకు పోటీ చేయలేని వాళ్ళు సిద్ధం అంటే సిద్ధం